అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇటీవల ఒక హిందూ దేవాలయానికి వెళ్ళి పూజలు చేశారన్నమాట. దీంతో చాలామంది మతపరమైనటువంటి ఉన్మాదం కలిగిన వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ అతన్ని టార్గెట్ చేసి ట్రోల్ చేయడము, దూషించడం చేస్తున్నారు. భారతదేశంలో మతాలకు అతీతంగా ఉండాలని చెప్పేది మీరే. ఎందుకు మతపు కోణంలో మమ్మల్ని అణచివేస్తున్నారు అని చెప్పేసి కబుర్లు చెప్పేది మీరే. ఇప్పుడు మత సామరస్యానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణలు ఇలాంటివి. ఇవి గనక జరిగితే మాత్రం అబ్బో చాలా పెద్ద తప్పు అయిపోయింది అని మళ్ళీ ఆవేదన వ్యక్తపరిచేది మీరే. లోపం ఎక్కడుందో డిసైడ్ చేసుకోవాల్సిందే మీరే, ఇంకెవరో కాదు. ఎందుకంటే ఇందులో తప్పే ఉంది అనేది ప్రధానంగా. ఇప్పుడు హిందువులు ఏ విధంగా అయితే ఇతర మతాలని స్వాగతిస్తారో, ఇతర మతాల విషయాల్లో పాజిటివ్గా ఉంటారో, అలాగే ముస్లింలు, క్రిస్టియన్లు కూడా హిందువుల ఆచారాల విషయంలో పాజిటివ్గా ఉన్నారనుకోండి, ఆహ్వానించారనుకోండి విశాల హృదయంతో, అయిపోయింది. దాన్ని ఒక పాపంగా, సాతాను చర్యగా భావించారనుకోండి, ఇక ఎప్పటికీ సుఖం ఉండదు. నువ్వు నాకు శత్రువు, నేను నీకు శత్రువు. ఈరోజు ఒమర్ అబ్దుల్లా వెళ్ళారు, ఆలయానికి వెళ్ళారు. అదొక మంచి సూచన కదా. ఆయన అందరికీ పాలకుడు కదా. అక్కడ జమ్మూ కాశ్మీర్లో హిందువులు లేరా? 2% 3% ఉన్నారు కదా. అందరికీ ఆయన పాలకుడైనప్పుడు అన్ని విధానాలను గౌరవించాలి, అలా చూడొచ్చు. లేదు అనుకుంటే ఈ దేశంలో మత సామరస్యం వెల్లివిరియాలి అంటే అందరూ అన్నీ కూడా పంచుకోవాలి, అందరితో కలిసి నడవాలి. మరెందుకు ఒమర్ అబ్దుల్లాని టార్గెట్ చేస్తున్నారు అనేది సమాధానం మీకు మీరే ఇచ్చుకోవాలి. ఓం వయాభిసంభ్యం వయో కవీషో వయో దివ్యాంతరిక్షే వయోదాః వయస్పతిః ప్రదిశః సంతు మయమ్మ నాభ్యా ఆసీదంతరిక్షం గౌద్యోః సంప్రవర్తతామభ్యాం భూమిదృశः శ్రోత్రా తథా లోకా ఆకల్పయన్న హరి ఓం हरि ओम यज्ञनिद्रमयन्तदेवास्तानि धर्माणि प्रथमानि आसन्न देहनाकं महिमानः सायं त्रयत्र पूर्वे साध्यः सन्ति देवः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। ओम कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं जल का रंग जो था जंग से पहले ये बिल्कुल ब्लैक हो, ये यही इंडिकेट करता है, यही माता है। आप यहाँ पर